మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి రుణాల విధానంలో ఎన్నో అద్భుతమైన కీలక మార్పులు తీసుకువచ్చింది. గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తూ ఒక సరికొత్త రుణ విధానాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మహిళా సంఘాల్లోని సభ్యులందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తి ఆర్థిక చేయూత లభించనుంది. గరిష్టంగా 10 మంది సభ్యులు ఉన్న ఒక సంఘానికి ఏకంగా 17 లక్షల వరకు భారీగా రుణాలను మంజూరు చేసేలా ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన మహిళలు తీసుకునే ఈ శ్రీనిధి రుణాలకు వార్షికంగా 11% వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. అయితే ఇందులో మహిళా సంఘాలకు లబ్ధి చేకూర్చేలా ఒక ప్రత్యేకమైన వెసులుబాటు కూడా కల్పించారు. మహిళలు చెల్లించే వడ్డీలోంచి ఖచ్చితంగా 2% ప్రభుత్వం తిరిగి గ్రామ, మండల స్థాయి సంఘాల అభివృద్ధికి కేటాయిస్తుంది. దీనివల్ల పేద మహిళలపై వడ్డీ భారం తగ్గడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న స్థానిక సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతమవుతాయి. గతంలో పరిశీలిస్తే పాత విధానంలో రుణాల మంజూరులో లబ్ధిదారుల ఎంపికలో కొన్ని రకాల పరిమితులు ఉండేవి. ఆ అడ్డంకులను తొలగిస్తూ ప్రస్తుతం అమలు చేస్తున్న కొత్త విధానం సంఘంలో ఉన్న వారందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సులభంగా రుణాలు ఇస్తారు. 10 మంది సభ్యులు ఉన్న సంఘానికి మంజూరయ్యే 17 లక్షల రుణాన్ని గ్రూప్లోని వివిధ అవసరాలకు అనుగుణంగా హేతుబద్ధంగా విభజించారు. సభ్యుల అత్యవసరాలను బట్టి మొత్తాన్ని పక్కా ప్రణాళికతో అందజేస్తారు. సొంతంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే ఆశించే మహిళలకు ఈ రుణాలు పెద్దపీట వేశారు. ఒక సంఘంలోని 3 మహిళలకు కేవలం స్వయం ఉపాధి కింద ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మొత్తం 6 లక్షలు ప్రత్యేకంగా కేటాయిస్తారు. తద్వారా వారు గ్రామాల్లోనే చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా నిలదొక్కునే అద్భుత అవకాశం ఏర్పడుతుంది. స్వయం ఉపాధి వ్యాపారాలతో పాటు సభ్యుల దైనందిన కుటుంబ అవసరాలు, ఇతర జీవనోపాధి మార్గాలను మరింత మెరుగుపరుచుకోవడానికి కూడా అధికారుల తరపున భారీగానే నిధులు ఇస్తారు. కేవలం కుటుంబ పోషణ, వ్యవసాయ పనులు, పాడి పరిశ్రమ లాంటి ముఖ్యమైన జీవనోపాధుల కోసం గరిష్టంగా 10 లక్షల వరకు రుణాన్ని సులభ వాయిదాల్లో మంజూరు చేస్తారు. దీంతో గ్రామీణ మహిళల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చి జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. సాధారణ కుటుంబ అవసరాలతో పాటు అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా శ్రీనిధి రుణాల్లో ఒక ప్రత్యేక శ్రీనిధిని ఏర్పాటు చేయడం అభినందనీయం. అత్యవసరాల కింద ప్రతి ఏటా ఒకరికి 10,000 చొప్పున 10 మంది సభ్యులకు కలిపి మొత్తం 1,00,000ను తక్షణ సాయంగా అందజేస్తారు. కష్టకాలంలో, ఆపద సమయంలో ఈ ఆర్థిక సాయం మహిళలకు కొండంత అండగా నిలుస్తుంది. పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ రుణాలు మంజూరు, వాయిదాల చెల్లింపుల ప్రక్రియను సాంకేతికత సాయంతో అత్యంత పారదర్శకంగా మార్చారు. ఈ లావాదేవీలన్నీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా కేవలం చేతిలో ఉన్న చరవాణిలో డిజిటల్ మాధ్యమం ద్వారానే అత్యంత వేగంగా జరుపుతారు. అనవసరమైన పేపర్ వర్క్ లేకుండా పనులు పూర్తవుతాయి. ఇప్పటికే 100% డిజిటల్ చెల్లింపులు పూర్తి చేసి ఈ జిల్లా రాష్ట్రంలోనే గర్వకారణంగా ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే పద్ధతిపైనే ఆయా గ్రూపుల ఉజ్వల భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ప్రతి నెల రుణాల చెల్లింపు తీరును బట్టి, వారి క్రమశిక్షణను బట్టి గ్రామైక్య సంఘాలకు అధికారులు ప్రత్యేకంగా గ్రేడింగ్ ఇస్తారు. ఇలా సక్రమంగా వాయిదాలు చెల్లించి అత్యుత్తమ గ్రేడింగ్ సాధించిన సంఘాలకు ప్రతి ఏటా రుణ పరిమితిని రెట్టింపు స్థాయిలో మరింత పెంచుతారు. ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ ద్వారా మహిళలు లక్షాధికారులుగా మారడానికి ఇదొక చక్కటి మార్గం.